యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి వార్త ఫేక్ న్యూస్ కానే కాదు, అది వాస్తవం. కాబట్టే కదండి చరిత్రను రెండుగా విభజించారు. ఎలా? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఎందుకని? మరణించి తిరిగి లేచిన వాడు ప్రపంచంలో ఒక్క యేసుక్రీస్తు కాకుండా మరొకరు లేరు. కాబట్టి ఈ శకానికి ఏం పేరు పెట్టారు? ఎటు చెప్పండి? క్రీస్తు శకము. పురాతనమైనటువంటి రాళ్ళు దొరికినా, మరి ఏమైనా దొరికినా ఆ రాయి మీద ఈ విధంగా రాస్తారు, క్రీస్తు పూర్వము 220 సంవత్సరాలప్పుడు ఈ రాయి దొరికింది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, తారీఖును కానీ ఆ సమయాన్ని కానీ రాసినప్పుడు మొదటిగా ఎవరి పేరు రాస్తారో తెలుసా? ఏదైనా చరిత్రలో ఉందంటే అది క్రీస్తు పూర్వం అన్న, క్రీస్తు శకమైన. ఎందుకని? ఆయన శక పురుషుడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాడు, మరణించి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు. ఈరోజు నువ్వు నేను సేవిస్తున్న సజీవుడైన దేవుడు.